నేను ఒక్క మాట, నేను పెద్దవాడిని చిన్న మాట మాట్లాడను. కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా, మీరు చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు. పటాన్చెరు ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక్క మాట, నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు. మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా. మేము ఆనాడు లాఠీలకు, లూటాలకు, తుపాకులకు, జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. వచ్చునా తెలంగాణ? మనమేనా భయపడేది? కాబట్టి జాగ్రత్త, అతిగా పోకండి. మీ డ్యూటీ మీరు చేసుకోండి. మీకు రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీసు సోదరులకు చెప్తా ఉన్నా. ఇక్కడ అధికారులకు కొమ్ములు వచ్చినాయి, ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కొమ్ములు వచ్చినాయి. కొమ్ములు వచ్చి ఇవాళ మా వాళ్ళని తీసుకొని పోయి బలవంతంగా SC/ST కేసులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తాలాగా, ఇంట్లో బంట్రోతులాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు వాళ్ళకి, అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు. రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా 6 అడుగుల మనుషులు లేకపోవచ్చు, కానీ గుండె నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. పోయింది అధికారమే తప్ప, పోయింది అధికారమే. పోరాడే దమ్ము కాదు, పోరాడే తత్వం ఇంకా ఉంది, పోరాడే దమ్ము ఇంకా ఉంది.